చాలా మంది ఏమనుకుంటారంటే మహానాడు అనేది రాజకీయ సభ అనుకుంటారు. ఎస్ కాదు, మహానాడు అనేది ఒక ఎమోషన్, లిటరల్లీ ఒక ఎమోషన్. మీరు అబ్జర్వ్ చేసుకుంటే మహానాడు సుమారుగా 40 మనం పార్టీ పుట్టినప్పటి నుంచి మహానాడు చేసుకుంటూనే ఉన్నాం. ఏ మహానాడులోనైనా మంచి ఎండల్లో వచ్చింది, రోహిణీ కార్తె లాంటి ఎండల్లో వచ్చిందండి. రోహిణీ కార్తె అంటేనే బండలు బద్దలైపోతాయి అంటాం ఎండలకి. అలాంటి ఎండల్లోని కూడా కార్యకర్త అన్నవాడు చాలా ఎమోషన్ గా నా పండగకు వచ్చాను అని, నా జాతరకు వచ్చానని 2 రోజులు 3 రోజులు కూడా వెయిట్ చేస్తుంటాడు. అటువంటి మహానాడు వేదిక మీద మేము ఏదో కల్లబుల్లి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రాధాన్యత గురించి చెప్పడానికే, ఏ ప్లాట్ఫామ్ మీద మేము దీన్ని అనౌన్స్ చేసామని చెప్పడానికే ఆ ప్రాధాన్యత చెప్పాను ఇక్కడ మీకు. కాబట్టి మేము అంత సెంటిమెంట్ గా భావించే మహానాడు సభ మీద గౌరవ నారా లోకేష్ గారు ఇనిషియేషన్ తీసుకుని ఈ 33% రిజర్వేషన్ మేము కల్పిస్తామని చెప్పడం యాజ్ ఎ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు జాతీయ పార్టీ అధ్యక్షుల హోదాలో ఆయన దానికి ఆమోదం తెలపడం కూడా ఇది నిజంగా చెప్పాలంటే ఒక సామాజిక విప్లవం కింద భావించవచ్చు. అట్ ద సేమ్ టైం రేపొద్దున రాష్ట్ర అభివృద్ధిలో ఇది ఒక బ్లూ ప్రింట్ కింద కూడా మేము మార్చుకోవచ్చు.